హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బావున్నాం. వీకెండ్ కదా! గ్రోసరీస్‌కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంక చూడండి డోర్ ఓపెన్ చేయలేదని మా బాబు ఎలా ఫేస్ పెట్టాడో. బయటికి వెళ్తున్నామంటే ఇంకా నేను ఆల్రెడీ ముందు వీడియోస్‌లో షేర్ చేసుకున్నాను కదా! ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఇంక బయటికి రాగానే పోస్టల్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాం ఎవ్రీడే ఏమన్నా లెటర్స్ వచ్చాయేమో అనేసి. ఓపెన్ చేయలేదని అక్కడ నించొని చూస్తున్నాడు. ఎందుకు ఈళ్ళు ఓపెన్ చేయకుండా బయటికి వెళ్ళిపోయారు అనేసి. ఇంకా ఇండియన్ స్టోర్‌కి నో ఫ్రిల్స్ దగ్గరలోనే ఉన్నాయి. వాటికి వెళ్తున్నాం. మన ఇండియాలో టీ కొట్లుంటాయి గదా! అలాగా కెనడాలోని టిమ్ హార్టన్స్ 2 కిలోమీటర్లకు ఒక దగ్గర ఈ టిమ్ హార్టన్స్ మాత్రం ఉంటది. మా ఆయనకి నేను ఇంట్లో పెట్టి కాఫీ నచ్చదు గానీ, ఈ టిమ్ హార్టన్స్‌లో కాఫీ మాత్రం చాలా ఇష్టం. అసలు బయటకొస్తే ఫస్ట్ తీసుకొస్తారు ఈ టిమ్ హార్టన్స్‌కే. మేమెళ్ళాల్సిన ప్లేస్‌కెళ్తామో లేదో గానీ, ఈ టిమ్ హార్టన్స్ మాత్రం వస్తాం ఎప్పుడూను. నేను ఫ్రెంచ్ వెనిలా, ఆయన కాఫీ తాగుతారు. ఫ్రెంచ్ వెనిలా అయితే స్వీట్ ఉంటుంది. ఫుల్ మ్యూజిక్ పెట్టారు కార్‌లోని. బేస్ సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్‌కి కాళ్ళు చూడండి ఎలా కొడుతున్నాడో. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు నేను మా ఆయన ఫుల్ సౌండ్ పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు హ్యాపీ గూడా మ్యూజిక్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నో ఫ్రిల్స్ కెనడాలో ఇదొక పెద్ద గ్రోసరీ స్టోర్ అనమాట. అయితే ఇక్కడ టమాటోస్ సేల్ పెట్టారంటే వచ్చాము. ఈ టమాటోస్ అనే కాదు ఎప్పుడు ఏ సేల్ పెట్టారని తెలిస్తే వచ్చేసరికి మొత్తం ఖాళీ అయిపోతాయి. అంటే మేము అంత లేట్‌గా వస్తామనమాట. ఇంకా వీడిని చూడండి స్ట్రోలర్‌లో కూర్చోబెడితే కిందకి దిగేశాడు. దిగేసి అవన్నీ లాగేస్తున్నాడు. వద్దు అని చెప్తే మా మీద అరుస్తున్నాడు పెద్ద నోరు పిల్లలకి నడక రాకముందు ఎత్తుకొని తిరిగేస్తాం. అంత ఏం తెలీదు. స్ట్రోలర్‌లో తిప్పేస్తాము. వన్స్ ఇలాగ వాకింగ్ స్టార్ట్ చేశాక అసలైన టాస్క్ స్టార్ట్ అవుతది. ఇలా బయటకొచ్చినప్పుడు మేము ఒకవైపు వెళ్తే వాడు ఒకవైపు వెళ్ళిపోతానంటాడు. చెయ్యి పట్టుకోవద్దంటాడు. ఇక్కడ చూడండి ఆ ఫోటోకి మాకు ముద్దు పెట్టినట్టు ముద్దు పెడుతున్నాడు. ఇలా చెయ్యి వదిలానో లేదో చూడండి ఆ కార్నర్‌కి వెళ్ళిపోయాడు. మా ఆయన అడుగుతున్నారు ఎక్కడున్నాడు అంటే ఇంకేంటి ఆ కార్నర్‌లో ఉండి నవ్వుతున్నాడు. ఇంకా వెనక పరిగెట్టాలి వాడి వెనకాతల. నో ఫ్రిల్స్‌లో గ్రోసరీ షాపింగ్ అయిపోయింది. టొమాటోస్ కోసం వచ్చాం. వేరే రకం టొమాటోస్ ఉన్నాయి గానీ అవి సేల్‌లో లేవు. సేల్‌లో ఉన్నవేమో మొత్తం అయిపోయాయి. ఇంకా అక్కడి నుంచి ఇండియన్ స్టోర్‌కి వెళ్తున్నాం. ఇది చూసారా లైబ్రరీ మా ఇంటి దగ్గరలోనే హ్యాపీని తీసుకొస్తాను అప్పుడప్పుడు. ఇదేమొచ్చి బస్ టెర్మినల్. ఇవన్నీ అపార్ట్మెంట్స్. చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. నేనొచ్చినప్పుడైతే ఇండియన్స్ చాలా తక్కువ. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి చాలా మంది ఇండియన్స్ అయిపోయారు. ఒక్కొక్కసారి నేను ఇండియాలోనే ఉన్నానా అని ఫీలొస్తది. అంతమంది ఇండియన్స్ ఉన్నారు. ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. ఇవన్నీ రెంటల్ అపార్ట్మెంట్స్ ఈ ఏరియా అంతా. మేమొచ్చినప్పుడైతే చాలా తక్కువుండేవి. ఇప్పుడు రూమ్ రెంట్‌లయితే చాలా ఎక్కువైపోయి 800 అనుకోండి సింగిల్ బెడ్‌రూమ్. ఇప్పుడది 1600 అయింది. అంటే డబుల్ పెరిగిపోయింది. చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయాయి. లాస్ట్ 2 ఇయర్స్‌లోనే ఈ హౌస్ రెంట్స్ అన్నీ పెరిగిపోయాయి. టిమ్ హార్టన్స్ చెప్పాను కదా! 2 కిలోమీటర్స్‌కి ఒక దగ్గర టిమ్ హార్టన్స్ ఉంటుంది. ఇండియన్ స్టోర్‌కొచ్చేసాము. సౌత్ ఏషియన్ మార్ట్. కాస్ట్ మాత్రం ఎక్కువుంటాయి. అందుకే వాల్‌మార్ట్‌లోనే తీసుకుంటాము. ఇక్కడ చాలా తక్కువ వస్తాము. బట్ అన్నీ వాల్‌మార్ట్‌లో అవైలబుల్ ఉండవు. ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్ ప్లాన్ చేసుకుంటున్నారంట. దానికోసం మొత్తం క్లీన్ చేశారు. ఇంకా ఎన్ని ఫుడ్ కోర్ట్స్ వచ్చినా సరే మన సౌత్ ఇండియన్ టేస్ట్ రావు. అంటే స్పైసీ అది ఉండదు. నార్త్ ఇండియన్ ఫ్లేవర్సే ఎక్కువుంటాయి. వీళ్ళైనా సరే కొంచెం మన సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఉండాలి అనుకుంటున్నాను. మామిడాకులు అసలు ఎంత ముచ్చటేస్తదో ఇలాగ చూస్తే. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు చెట్టుంటది. ఏ పండగొచ్చినా తెంపి తోరణాలు కడతారు. ఇక్కడేమో మేము కొనేసరికి అవి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంటాయి. అన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువుంటాయి. ఇప్పుడు వాల్‌మార్ట్‌లో వంకాయలు $3 ఎల్‌బీ అనుకోండి. ఇక్కడ $5 ఉంటుంది. అంటే $2 ఎక్స్‌ట్రా ఉంటుంది. మాక్సిమం ఎక్కువ వాల్‌మార్ట్‌లోనే వెజిటబుల్స్ కూడా తీసేసుకుంటాము. మరి మనకి అక్కడ వాల్‌మార్ట్‌లో లేనివి ఇక్కడ కొంటాము. నేను కెనడా వచ్చి 8 ఇయర్స్ అయింది. నేనొచ్చిన కొత్తలో అయితే ఒకే ఒక ఇండియన్ స్టోర్ ఉండేది. మాకేం కావాలన్నా ఆ ఇండియన్ స్టోర్‌కే వెళ్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇలా గూగుల్‌లో సెర్చ్ చేయగానే చాలా స్టోర్స్ వస్తున్నాయి. మా ఆయనకి నన్ను ఇండియన్ స్టోర్‌కి తీసుకురావాలంటే చాలా భయం. $20తో అయిపోయే బిల్లుని $100 చేస్తాను. ఇది లేదు, అది లేదు అని చెప్తాను. వీక్‌లో మళ్ళీ తీసుకురానివ్వండి, మళ్ళీ ఏదో ఒకటి లేదు ఇంట్లో అని చెప్తాను. పాపం భయపడిపోతారు. వచ్చానంటే బిల్లంతా అవగొట్టేస్తావు అంటారు. ఇప్పుడు కాస్ట్‌లు చాలా ఎక్కువైపోయాయి కదా! ఏంటి ఒక 4 సామాన్లకి $100 అయిపోయిందా అంటారు. నీలాంటోళ్ళుంటే ఇండియన్ స్టోర్ ఓనర్‌లు ఇంకో 2, 3 స్టోర్‌లు ఇలాంటివి పెట్టుకోవచ్చంటారు. ఎందుకంటే నేను అంత బిల్ చేస్తానంట. అందుకని అలా చెప్తుంటారు నాతోని.
ఇవన్నీ రకరకాల పప్పులు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి కస్టర్డ్ పౌడర్, బెల్లం. ఈ బెల్లం చూడండి డబ్బాల్లో ఇలా ప్యాక్ చేశారు నీట్‌గాన. ఇంకా ఆయిల్స్ అన్నీ ఉంటాయి పక్కన. సన్‌ఫ్లవర్ ఆయిల్ నా లాస్ట్ వీడియోలో $18 ఎంతో చెప్పాను కదా! ఇప్పుడు చూడండి $21 చేసేసాడు. అంటే ఇంకా పెంచేసాడు $2 ఎక్స్‌ట్రా. 3 లీటర్స్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మన ఇండియన్ కరెన్సీలో రూ. 1250. ఇంకా ఇటువైపు వచ్చేసి మురీలు, అటుకులు ఇవన్నీ ఇక్కడుంటాయి. ఇంకా ప్రత్యేకించి ప్రతిదానికి కాస్ట్ చెప్పవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన ఇండియన్ వాటితో పోల్చుకుంటే చాలా ఎక్స్‌పెన్సివే ఉంటాయి. ఇంక ఇవొచ్చేసి పచ్చళ్ళు, డబుల్ హార్స్ పచ్చళ్ళు, ఇంకా ప్రియా పచ్చళ్ళు అంత టేస్ట్ ఏమి బాగోవు నిజంగాన. ఎందుకంటే ఒకసారి అలాగే పచ్చడి పట్టుకెళ్ళాము. ప్రియా పచ్చడైతే కొంచెం బావుంటుంది గానీ, మిగతాయైనా సరే అసలు బాగోవు. ఇంక ఇండియా నుంచి కొరియర్ పెట్టించుకుంటాను ఎప్పుడైనా సరే. ఇలా ఎప్పుడూ నేను ఇండియన్ స్టోర్స్‌లో తీసుకోను. ఇండియన్ స్టోర్స్‌లో ఓన్లీ నేను అప్పడాలు ఇలాంటివే తీసుకుంటాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఇంట్లోనే చేసుకుంటాను. బయట ఎప్పుడు కొనను. అండ్ ఫ్రెష్‌గా చేసుకుంటేనే మన హెల్త్‌కి కూడా మంచిది. ఇంక ఇవన్నీ కారం ప్యాకెట్లు. నేను లాస్ట్ వీడియోలో చేపల పులుసు చేసినప్పుడు చెప్పాను. అమ్మ నా కోసం కారం ఆడించి కొరియర్ చేయిస్తారనేసి. ఇప్పటి వరకు అయితే నేనెప్పుడూ గ్రోసరీ స్టోర్స్‌లో కారం తీసుకొని వంట చేయలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అయిపోతుందంటే ముందుగానే అమ్మ కారం ఆడించి పంపించేస్తారు. ఇవన్నీ స్నాక్స్. ఇండియన్ స్టోర్‌కొస్తే మాత్రం ఇండియన్ స్నాక్స్ మాత్రం బాగా కొనుక్కొని పట్టుకెళ్తాము. నేను ఈ గుడ్ డే బిస్కెట్స్ ఎక్కువ తింటాను. హ్యాపీ చూడండి ఓపెన్ చేయమంటున్నాడు. ఫేస్ మీద కొడుతున్నాడు ఓపెన్ చెయ్యి అనేసి. నో నాన్న ఇప్పుడొద్దు. 2 ఇయర్స్ కంప్లీట్ అయినంత వరకు పిల్లలకి బిస్కెట్స్ ఏమి ఇవ్వకూడదు. ఎందుకంటే అందులో మైదా, షుగర్ క్వాంటిటీ ఎక్కువుంటది. ఒకే ఒకసారి ఇచ్చాను గుర్తుపెట్టుకొని చూడండి బిస్కెట్ ప్యాకెట్ కొనమని ఎలా అడుగుతున్నాడో. ఇంక ఇక్కడ చూస్తే స్వీట్. నెయ్యప్పం అనుంది. నేనైతే పొంగడాలనుకుంటున్నాను. మేమైతే పొంగడాలని పిలుస్తాము. నాకైతే చాలా ఇష్టం. ట్రై చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బాలేదనుకో ప్యాకెట్ వేస్ట్ అయిపోద్ది. అలా చాలా సార్లే ట్రై చేశాను. ఇంకెందుకులే వద్దని చెప్పి నేనే వదిలేసాను. మా ఆయన తీసుకొని తిను అన్నారు. బట్ నేనే ఇంకా తీసుకోలేదు. కాస్ట్ చూస్తే మినిమమ్ $10 ఉంటాయి. ఇంటికి తీసుకెళ్ళాక బాగోకపోతే మొత్తం పారేయాలి. ఎందుకు అనేసి ఇంకా వదిలేసాను. ఇవన్నీ స్వీట్స్ అన్నమాట. లడ్డూలు, కోవాలు. బట్ అన్నీ ఫ్రిడ్జ్‌లో ఉంటాయి గదా! అంత టేస్ట్ ఉండవు. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. దానివల్ల మన ఇండియాలో స్వీట్ షాప్‌లో అయితే అప్పటికప్పుడే చేసి అమ్ముతారు. చాలా బావుంటాయి. ఇంకా ఇవన్నీ పన్నీర్ అవన్నీ అన్నమాట. ఇక్కడ నేనొక ఆమెను చూపిస్తాను. పన్నీర్ ప్యాకెట్ మీద శివానీస్ కిచెన్ అని ఉంటుంది. ఆమె స్టోరీ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. ఆమె ఇక్కడికొచ్చినప్పుడు మెక్‌డానల్డ్స్‌లో మినిమమ్ వేజ్‌కి వర్క్ చేసి, తర్వాత ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి, తనకి కుకింగ్ మీద ఇంట్రెస్ట్‌తో ఇండియన్ రెస్టారెంట్ ఇంకా ఇండియన్ హోల్ మసాలా స్పైసెస్ ఇవన్నీ ఆమె ఓన్‌గా ప్రిపేర్ చేసి, ఇలాగా మార్కెట్‌లో తన పేరు మీద ఒక బ్రాండ్ ఉంది. చాలా గ్రేట్ కదా! అలాగా. ఇవన్నీ వచ్చేసి ఫ్రోజెన్ వెజిటబుల్స్. నేనెక్కువ ఫ్రోజెన్ వెజిటబుల్స్ తీసుకోను. ఎందుకంటే ఫ్రెష్ ఉంటున్నాయి కదా! మాక్సిమం ఎప్పుడో మనకి దొరకలేనప్పుడు తీసుకోవడం ఓకే. బట్ దొరికినప్పుడు ఫ్రెష్ తినడం మంచిది. ఇంకా ఇవన్నీ ఇన్‌స్టంట్ ఫుడ్సే ఇవన్నీని. ఇంకా ఇవన్నీ ఎప్పుడు ట్రై చేయం. ఇవన్నీ బాస్మతి రైస్. నేనైతే ఈ బాస్మతి రైసే బిర్యానీ ఈ ఇండియన్ గేట్ బాస్మతి రైస్‌తో బిర్యానీ పర్ఫెక్ట్‌గా చేయాలి గానీ, అసలు నెక్స్ట్ లెవెల్ రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. ఇంకా మా ఆయనైతే ఏ బాస్మతి రైస్ తీసుకోనివ్వట్లేదు. అవే తీసుకో బావుంటున్నాయి అని చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ సోనా మసూర్ రైస్‌లు చూడండి చాలా కాస్ట్ పెరిగిపోయాయి. లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే $40కి దగ్గరలో ఉంటున్నాయి ఒక ప్యాకెట్. ఇంకా గోధుమ పిండి, బ్రౌన్ రైస్ ఇంకా ఇటువైపొచ్చేసి జ్యూసెస్ వీళ్ళు మీట్ కూడా అమ్ముతారు. ఫ్రెష్ మీట్ ఉంటది. మనకి కావాలంటే తెచ్చుకోవచ్చు. ఇంక ఇవన్నీ ఇండియాలో మనకి స్టోర్స్‌లో దొరుకుతాయి కదా! ఫేస్ వాష్‌లు, ఫెయిర్ అండ్ లవ్లీ, మూ కోకోనట్ ఆయిల్స్, వాటిక ఇంకా ఇలాగా మొత్తం చాలా ఉంటాయి. సోప్స్ అవనియండి, మైసూర్ శాండిల్, సంతూర్, పియర్స్ చాలా సోప్స్ ఉంటాయి. ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయి. నేనొచ్చిన కొత్తలో అయితే అన్నీ ఇంకా ఇండియన్ గ్రోసరీస్ అన్నీ కొరియర్ చేయించుకునేదాన్ని. ఇప్పుడైతే ఓన్లీ కారం ఒకటే. ఎందుకంటే చాలా స్టోర్స్ వచ్చేసాయి. ఇక్కడే అవైలబుల్ ఉన్నప్పుడు ఇంక ఇండియా నుంచి ఎందుకు అని అనిపిస్తది. కాస్ట్ ఇంకా కొరియర్‌లో అయినా అంతే అవుతుంది. ఇక్కడ మేము కొనుక్కున్నా అంతే అవుతుంది.
ఇవన్నీ చూసారా? ఇంట్లో దిగితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ డెకరేషన్స్‌కి ఇంకా అన్నీ ఉంటున్నాయి. కిచెన్‌కి సంబంధించి పెద్ద ఇడ్లీ పాత్రలు, ఇంకా కుక్కర్లు. నేనైతే ఇడ్లీ పాత్ర ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకున్నాను. ఇప్పుడైతే అన్నీ ఇక్కడే ఉంటున్నాయి. ఇది చూసారా? జంతికలేసుకునేది $97 అంటే ఆల్మోస్ట్ 5500. తీద్దామని పట్టుకున్నా సరే ఆ కాస్ట్ చూసి భయమేసి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను. ఇండియా నుంచి తెప్పించుకోవచ్చులే, ఇవి కొంచెం ఇండియాలో తక్కువకొస్తాయి కదా! కొరియర్‌లోని పెద్ద వెయిట్ రావని. ఇంకా అక్కడి నుంచి ఇంకొక ఇండియన్ స్టోర్‌కొచ్చాము. ఇక్కడేంటంటే ఫుడ్ కోర్ట్ ఉంది. ఇప్పుడు మేము ముందు వెళ్ళిన దగ్గర లేదు కదా! ఆకలేస్తుందని చెప్పి ఇది కూడా దగ్గరలోనే ఇక్కడికొచ్చాము. పంజాబీ వాళ్ళది ఇది రెస్టారెంటు. ఇంక ఇక్కడ చాట్ ఆ రోజు వెజ్ తింటాము. అండ్ చాట్ ఆర్డర్ పెట్టామనమాట. బానే చేస్తారు వీళ్ళు కూడానా. టేస్ట్‌గానే ఉంటుంది. బట్ మన ఇండియాలో చాట్ అయితే చాలా స్పైసీ ఉంటుంది. ఇక్కడ స్పైసీ ఉండదు. చాలా తక్కువ స్పైసీ వేస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారనమాట. బట్ కొంచెం టైం పట్టింది. వెయిట్ చేసాం ఒక 15 మినిట్స్. ఆకలి ఒకటేసేస్తుంది. అలా చూస్తున్నాననమాట ఎంత టైం పడుతుందో ఇంకా అనేసి. ఇలా మేము ఒక దగ్గర కూర్చున్నామంటే హ్యాపీ పడుకున్నాడు కాబట్టే, హ్యాపీ లేచున్నాడంటే రన్ చేస్తాడు. వాడి ఎనకాల మేము రన్ చేయాలి. మా ఆయన చూడండి పడుకున్నాడని చెప్పి ముద్దులు పెట్టేస్తున్నారు. క్యూట్‌గా ఉన్నారు కదా! క్యూట్‌గా ఉన్నారు కదా! అనేసి. మామూలుగా అయితే హ్యాపీ అసలు ఉండడు. కిందకి దిగేస్తాడు కదా! ఇంక పడుకోవడం వల్ల కామ్‌గా ఉన్నాడు. ఈయనేమో ముద్దులు పెట్టుకుంటున్నారు కొడుక్కి. ఇంక తర్వాత అక్కడ ఇంకా ఏమన్నా తీసుకోనా అని అడిగాను. ఇంక మా ఆయన కూర్చో సైలెంట్‌గా ఫుడ్డొచ్చేస్తది. ఇప్పుడు నువ్వెళ్ళావంటే ఇక్కడ ఇంకొక $50 బిల్ చేస్తావు అంటున్నారు. ఇంక ఫుడ్డొచ్చేసింది. ఇదిగోండి చాట్. టేస్ట్ బావుంది. ఆకలితో కదా ఉన్నాను. టేస్ట్‌గా అనిపిచ్చింది. నేను ఈ మధ్య ఒకటి నేర్చుకున్నాను. నేనెక్కడైనా రెస్టారెంట్‌కెళ్తే నాకక్కడ ఫుడ్ నచ్చిందంటే, ఆ చేసిన వాళ్ళకి థాంక్ యూ చెప్తాను. ఫుడ్ చాలా చేశారని చెప్తాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనమైనా అంతే కదా! మనం ఏదైనా ఇంట్లో కుక్ చేసినప్పుడు చాలా బావుంది అంటే చాలా హ్యాపీ ఫీల్ ఒస్తది కదా! ఇంకా తింటున్నాను. మా ఆయన్ని అడిగాను తింటారా అని. తను కూడా టేస్ట్ చేశారు. బానే ఉంది అని చెప్పారు. ఇంకా తినేసి మేము బయలుదేరేసాము ఇంటికి. అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా హ్యాపీ పడుకొని లెగలేదు. ఇంటికెళ్ళే వరకు పడుకుంటే చాలు అనుకున్నాను. ఇంకా బయటికెక్కడికి వెళ్ళాలనుకోలేదు. కొంచెం వింటర్‌లో చల్లగా ఉంటది గదా! ఇంకా అక్కడే దగ్గరలోనే లేక్ ఉంటుంది. ఈ లేక్‌లో ఫిషింగ్ చేస్తాము. ఈసారి చూడండి మేము ఫిషింగ్ చేసిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఫిషింగ్ చేసి అక్కడే కుక్ చేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా బావుంటది ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది ఫిషింగ్ అనేది. ఏ థాట్స్ రావు. ఎప్పుడు మా ఆయన నేను ప్రతి సమ్మర్‌కి ఫిషింగ్‌కెళ్తాం. ఇప్పుడు మాకు మా హ్యాపీ గడున్నాడు. వీడికి కూడా చిన్నది ఫిషింగ్ రాడ్ కొనేసి అలవాటు చేసేస్తాం ఫిషింగు. ఎందుకంటే ఫిష్ పడతదా? లేదా? ఇదే ఉంటుంది మనకి, వేరే ఆలోచనలే రావు ఇంకా. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది ఫిషింగ్‌కి వెళ్తే. ఇంకా ఈ ఇయర్ అయితే ఈ నెక్స్ట్ వ్లాగ్స్‌లో ఫిషింగ్ వ్లాగ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన లేక్ అయితే మా అపార్ట్మెంట్స్‌కి చాలా దగ్గర. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. సమ్మర్‌లో అయితే అలా వాక్ చేసుకొనొస్తాము. ఇవన్నీ ఆ లేక్ దగ్గరలోనే ఉన్న హౌసెస్. చూస్తున్నారు కదా! హౌసెస్ ఎలా ఉన్నాయో. ఇంకా అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసాము. వీడు చూడండి లేచాడు. ఇంట్లోకి రాడంట. ఇంట్లోకి రాను అని చెప్పి బయటనే ఉంటాను అంటున్నాడు. రా డాడీ రా అమ్మా. ఎక్కడికి? ఇప్పుడే బయట నుంచి వచ్చాం కదరా, ఇప్పటివరకు బయటనే ఉన్నాం కదరా. రా రా, రా నాన్న. సరే అయితే నువ్వు వెళ్ళు. మాకు రా దా ఇంట్లోకి దా. రా డాడీ. ఇంకా దా అమ్మా ఇంట్లోకి ఇంకా రా. నీకు బొమ్మలు ఆడతాను రా, కోకమెల్లి ఆడతాను రా. కోకమెల్లి ఆడతాను రా. అలాగంటే వచ్చేస్తారు చూసిన బెడ్రూమ్లోకి వెళ్తాను. దా కోకమెల్లను రా. సుతీసి అట్లుంటది మా హ్యాపీతోని. ఏదో కోకోమిలన్ పెడతామని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బ్యూటిఫుల్ పీపుల్. బాయ్ బాయ్.